నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. ప్రజాస్వామ్యంలో విమర్శ అనేది పాలకులను మేలుకొల్పే ఆయుధం. కానీ నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో విమర్శకు విద్వేషానికి మధ్య ఉన్న గీత చెరిగిపోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో పాలకులపై విద్వేషపూరిత ప్రసంగాలు చేశారనే ఆరోపణలతో అర్ధరాత్రి అరెస్టులు, దేశద్రోహం కేసులు, ఉపా చట్టాల ప్రయోగం తీవ్ర సంచలనం సృష్టిస్తుంటే, మరోపక్క తెలంగాణలో ఏకంగా 10 ఏళ్ల జైలు శిక్ష విధించేలా కొత్త హేట్ స్పీచ్ బిల్లు ముస్తాబవుతుంది. అసలు ఈ చట్టాల అంతిమ లక్ష్యం శాంతి భద్రతలను కాపాడమా, లేక పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛను పూర్తిగా హరించడమా అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏపీలో యూట్యూబర్ ప్రశ్న రావణ్ను ఒక కేసులో బెయిల్ రాగానే మరో పాత కేసులో పోలీసులు వరుసగా 5 సార్లు అరెస్టు చేయడం, కఠినమైన చట్టాల కింద బుక్ చేయడం తీవ్ర అభ్యంతరాలకు దారితీస్తుంది. ఇటు తెలంగాణలో కూడా తీవ్ర అభ్యంతరాల నడుమ తెలంగాణ విద్వేషపూరిత ప్రసంగాల నివారణ బిల్లు 2026ను కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టగా, మిత్రపక్షాల వ్యతిరేకతతో స్పీకర్ దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపారు. ఇందులో మొదటి తప్పు కింద 7 ఏళ్లు, అదే తప్పు మళ్లీ చేస్తే 10 ఏళ్ల జైలు శిక్ష విధించాలని నిబంధనలు పెట్టడం ప్రతిపక్షాల గొంతు నొక్కడానికేననే ఆరోపణలు వస్తున్నాయి. సోషల్ మీడియా కంటెంట్ను నేరుగా తొలగించి అధికారులకు ఇవ్వడం ఇండిపెండెంట్ జర్నలిజం మనుగడని ప్రశ్నార్థకం చేస్తోంది. ఇక ఇదే అంశంపై మనం ఇప్పుడు మీడియా డిబేట్లో చర్చిద్దాం. మన డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు రామ్మోహన్ రావు గారు, అనలిస్ట్, మిట్ట నర్సయ్య గౌడ్ గారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, అలాగే రాహుల్ గారు, అనలిస్ట్. నమస్కారం సార్ అందరికీ. నమస్తే ఆనంద్, చెప్పండి. సార్ ప్రధానంగా ఈ రోజుల్లో ప్రశ్నించే వారిపై జరుగుతున్నటువంటి దాడులు అనేకంగా జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ అది తప్పు అని తేలితే శిక్షించేటువంటి చట్టాలున్నాయి, శిక్షించేటువంటి కేసులు పెట్టి శిక్షించేటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. బట్ ఏంటంటే ఇక్కడ జరిగేటువంటి సిచ్యువేషన్ ఏంటంటే కంప్లీట్గా ప్రశ్నించే వారినే టార్గెట్ చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఈ రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అదే జరుగుతూ ఉంది. సో ప్రధానంగా మనం రెండు తెలుగు రాష్ట్రాల గురించి మనం డిస్కస్ చేస్తే మనం చూస్తూ ఉన్నాం, మీరు కూడా చూస్తూ ఉన్నారు, రెగ్యులర్గా ఎన్నో చర్చల్లో పాల్గొంటూ ఉన్నారు, ఎన్నో విశ్లేషణాత్మక వివరణలు ఇస్తూ ఉన్నారు. సో ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నటువంటి ఈ డిస్కషన్లో ప్రశ్నించేటువంటి తత్వం ప్రతి ఒక్కరికి ఉండాలి. ఒకవేళ ప్రశ్నించేటువంటి తత్వం లేకపోతే కూడా కష్టమే. కాబట్టి ఈ ప్రశ్నించేటువంటి తత్వం ఉన్నా కూడా అది ప్రధానంగా విమర్శలు చేయొచ్చు. బట్ ఏంటంటే ఆచితూచి విమర్శలు చేసేటువంటి సిచ్యువేషన్ ఉండాలి. విమర్శలు చేసేటువంటి ముందు వెనుక ఆలోచన చేయాలి. ఒకవేళ చేయకపోతే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయేమో. కానీ ప్రశ్నించినటువంటి ప్రతి ప్రశ్నకు కేసులు పెట్టడం, లోపలేయడం, జైలు పాలు చేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో మరి ఒకసారి మనం రామ్మోహన్ రావు గారితో మాట్లాడదాం. సార్ మీరు చెప్పండి, మీరు ఎన్నో చర్చల్లో పాల్గొంటూ ఉన్నారు, ఎన్నో చూస్తూ ఉన్నారు మీరు. సో ఇది ఏ విధంగా చూసే అవకాశం కనిపిస్తూ ఉంది? ఇప్పుడు రానున్న రోజుల్లో ప్రశ్నించేటువంటి తత్వం అసలు ఉండే అవకాశం ఉందా? ఆనంద్ గారు, మీకు అట్లాగే మిత్రుడు రాహుల్ గారికి, మిట్టా నరసయ్య గౌడ్ గారికి స్వాతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఒక జర్నలిస్ట్ గా, 50 ఏళ్ళ జర్నలిస్ట్ గా, ఒక 40 ఏళ్ళ సీనియర్ అడ్వకేట్ గా 2 విషయాలు చెప్తాను. నేను 2 చూశాను. జర్నలిస్ట్ గా నేను నా కేసులు ఎదుర్కోలే, కానీ నేను కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అంటే పౌర హక్కులను వహించినప్పుడు కానీ, అవినీతి వ్యవహారాలు బయటకు తీసినప్పుడు నా మీద దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. దాదాపు వెనకట ఈనాడు, ఆంధ్రభూమిలో పనిచేస్తున్నప్పుడు. కనుక అటువంటిప్పుడు నేను ఎదురు కేసు పెట్టి వాళ్ళకి శిక్ష అర్హులు చేసిన, శిక్ష విధించినట్టు చేసింది. నేను ఎన్నడూ కేసులు ఎదుర్కోలేదు. వాడు నాకు కేసు పెట్టే పరిస్థితి తీసుకొచ్చుకోవాలి. మన పరిధిలో మనం ఉంటే అది రాదని నేను అనుకుంటున్నాను. అవినీతి ఆరోపణలు బయట చేసినప్పుడు, అవినీతిని బయట తీసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి కక్ష ఉంటుంది, మన మీద బలప్రయోగం చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కూడా జరుగుతుంది, అప్పుడు కూడా జరుగుతుంది. కానీ అడ్వకేట్ గా మీరు అన్నట్టు పౌర స్వేచ్ఛను మన రక్షించడానికి, పౌర హక్కులను రక్షించడానికి అనేక కేసులు డిపెండెంట్ గా నేను డిపెండెంట్ తరఫున ఎవరైతే కేసులు ఎదుర్కొంటున్నారో వాళ్ళ తరఫున వాదించిన సందర్భాలు ఉంటాయి. కానీ సన్నటి గీత ఇప్పుడు దాటుతున్నారు. నేను రెండింటిని, అంటే ఇది పౌర హక్కులు కానీ లేకుంటే సమాజంలో చూస్తే దీన్ని దాటుతుంది మెల్లమెల్లగా. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా పెట్టేపోతున్నారు. ఇటు జర్నలిస్టులు కానీ, అటు రాజకీయ నాయకులు కానీ, ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అందుకనే శ్రీశ్రీ గారి కొటేషన్ ఉంటుంది, ఎవరెవరి ప్రైవేటు బతికి వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం టామ్ 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 అని. కానీ అట్లా నా ఇష్టం అన్నట్టు మాట్లాడతా అంటే లాభం లేదు. ఇక్కడ నేను 6వ తరగతి 7వ తరగతిలో నాకు ఇంగ్లీష్ లో పాఠం ఉండేది.
మన స్వేచ్ఛ ఎంతవరకు అని. అది చిన్న మాట అది. అంటే మనకు స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి ఇంట్లో ఉన్నట్టు బట్టలు లేకుండా బయట తిరగడానికి వీల్లేదు కదా. సమాజంలో స్వేచ్ఛ ఉందని తిరగడానికి వీల్లేదు కదా. బట్టలు కట్టుకొని తిరగడానికి, ఇట్లా పబ్లిక్ న్యూసెన్స్ చేయడానికి వీల్లేదు. నా ఇష్టం కనుక నేను రోడ్డు మీద కత్తి సాము చేసుకుంటూ పోతా అంటే వీల్లేదు. కనుక మన స్వేచ్ఛ మన ముక్కు వరకే. ముక్కు శరీరాంగాల్లో చాలా ముందుకుంటది అన్నిటికంటే. కనుక మన స్వేచ్ఛ మన ముక్కు వరకే. ఇష్టం ఉన్నట్టు నేను కాళ్ళు చేతులు ఒప్పుకుంటూ పోతా అంటే రోడ్డు మీద నడిస్తే లాభం యాక్సిడెంట్ అవుతుంది, కొడతారు కూడా ఎవరికి వచ్చి. అందుకని ఏమంటా అంటే ఆర్టికల్ 19 క్లాస్ 1లో రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. నువ్వు స్వేచ్ఛ ఉంది కనుక ఏది పడితే మాట్లాడితే లాభం. అందుకని జర్నలిజం ప్రమాణాలలో గతంలో ఎట్లా ఉంటుంది అంటే ఏదైనా వార్త రాయాలన్నా కూడా ఒక సామాజిక వర్గాన్ని కించపరిచే వార్తలు కానీ, ఏదైనా మత ఘర్షణలు జరిగితే మనకు వాళ్ళ కులాలు వాళ్ళ మతాలు బయట పెట్టకుండా ఉండడానికి చాలా జాగ్రత్తలు తీసుకునేవాడు. ఇప్పుడు కూడా చూస్తాం, మహిళల పట్ల ఏదైనా మన అత్యాచారం జరిగితే మహిళ ఫోటో చూపిస్తాను వీలేదు, పేరు రాయడానికి వీల్లేదు. మత కళలో జరిగితే ఆ 2 మతాల పేర్లు రాయడానికి వీల్లేదు. ఇవన్నీ ఉన్నాయి, మన రిస్ట్రిక్షన్స్ ఇప్పటికే ఉన్నాయి. మన భారత రాజ్యాంగంలో కానీ, మనకు ఐపీసీ వాళ్ళ బిఎన్ఎస్ కానీ అనేక చట్టాలు ఇప్పటికే ఉన్నాయి. కొత్త చట్టం ఎందుకు వస్తుంది అని, ఎందుకు అవసరం వస్తుంది అని మాట్లాడుకుంటాం. కొత్త చట్టం ఎందుకు వస్తుంది అంటే అయిపోయిన సందర్భాలు చూస్తున్నాం. ఉదాహరణ మీరు ప్రస్తావించారు కనుక చెప్తున్నాను. ఆయన పేరు ఉచ్చరించడం నాకు ఇష్టం లేదు కూడా, ఎందుకంటే ఇట్లా చాలా మంది యూట్యూబర్స్ రకరకాల విన్యాసాలు చేసి మన ప్రజల్లో హీరోలు అయిపోతున్నారు. రావణ్ గురించి చేశారు, జోసెఫ్ రావణ్. ఆయన ఏం మాట్లాడిండు, ఒక సభ దళితులకు క్రిస్టియన్ దళితులకు హోదా రద్దు చేసింది, ఎస్సీ హోదా, అదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దాని మీద మాట్లాడితే అభ్యంతరం లేదు. అది విడిచిపెట్టి ఏది పడితే అది మాట్లాడడం, ఈ మధ్యన హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడడం అని చూస్తున్నాం కదా. దుర్మార్గం. హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడడం తప్పే, ముస్లిం మతం గురించి మాట్లాడడం తప్పే. ఏ మతం అయినా ఎవరి స్వేచ్ఛ, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి మతాన్ని వాళ్ళకి గౌరవించింది. నేను హేతువాది, నాకు ఏ మతం లేదు. కానీ నేనేమంటున్నానంటే ఆ స్వేచ్ఛను గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా? ఎందుకంటే రాజకీయ విమర్శ చేసేటప్పుడు మిట్టా నర్సయ్య గారు కాంగ్రెస్ కావచ్చు, నేను కాంగ్రెస్ మీద చాలా విమర్శలు చేస్తా. కానీ వ్యక్తిగతంగా నేను రేవంత్ రెడ్డిను ఎవరిని పడితే అని తిడతాను వీల్లేదు కదా. నేను నా పరిధి నాకు ఉంటుంది. నేను ఇప్పుడు పాన్ పరాగ్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది ఆనంద్ గారు, మీకు తెలుసు కదా. ఏది కభీనయ్ అనే మాటని ఎట్లా సార్ మ్యూట్ ఏమంటున్నాను అంటే మనకు చెప్పే పద్ధతిని బట్టి ఉంటుంది. పరుషంగా చెప్పినంత మాత్రాన అది అబద్ధాలు నిజంగా, అరిచినంత మాత్రాన అబద్ధాలు నిజంగా, నిజాలు అబద్ధం కావు కదా. ఇక్కడ 2 బిల్లుల గురించి మాట్లాడుకోవచ్చు. ఒకటి పవన్ కళ్యాణ్ గారి గురించి రావణ్ చేసిన దాని మీద కానీ, ఆంధ్రప్రదేశ్ లో కూడా చట్టం చేస్తామని ఒక మాట అంటున్నారు. మన తెలంగాణలో అంతకు ముందే చేసే ప్రయత్నం చేశారు. మార్చ్ 2026లో హేట్ స్పీచ్ బిల్ ఒకటి ప్రవేశపెట్టారు అసెంబ్లీ సాక్షిగా. అందులో మిత్రపక్షాలతో సహా చాలా మంది వ్యతిరేకించారు. సరైనది కాదు. ఉదాహరణకు నేను సాంబశివరావు గారు ఏమన్నారంటే, ఇది లాభం లేదు, ఇది సరైనది కాదు, మీరు ఇప్పటికున్న చట్టాలు సరిపోతాయి, కొత్త చట్టం ఎందుకని. ఏలేటి మహేష్ కుమార్ గారు రెడ్డి గారు ఆయన ఒక మంచి మాట చెప్పారు, బీజేపీ సభ్యుడే కావచ్చు. ఆయన ఏమన్నా అంటే, మీరు శాశ్వతంగా అధికారంలో ఉంటారు అనుకోకండి, మీ వాళ్ళు ఉన్నారు, రేపు పొద్దున ఇంకోరు అధికారం రావచ్చు, అప్పుడు మీ మీద కూడా చేస్తారు కదా. మన మీద ఎవరైనా మాటలు దాడి చేస్తే, ఆ మాటలు మనకు బాధ కలిగిస్తే, మనం ఎదుటోని మన మీద అంటే కూడా అది మనం అంత బాధ కలిగిస్తుంది కదా మనకు. అంటే పరస్పరం ఆలోచించాలి. రాహుల్ గారి మీద నేను మాట్లాడిన అనుకోండి, అది నాకు కూడా వర్తిస్తుంది కదా. నేను ఎంత బాధపడుతుంది, నేను కూడా ఎంత బాధపడుతుంది ఆ మాట అంటే నన్ను. కనుక లకారాలతో కూడిన ఈ వీడియోలు ఈ మధ్య వస్తున్నాయి, దుర్మార్గమైన వీడియోలు వస్తున్నాయి, చూస్తాను. సోషల్ మీడియా తక్కువ చూస్తా కానీ తప్పలేదు. ఇప్పుడు ఇవన్నీ కేసులు అయిన తర్వాత చూడడానికి తప్పలేదు. అంటే ఒక విమర్శ చేయడానికి, సద్విమర్శ చేయడానికి సరైన విధంగా నోరుంది కాదని ఏది పడితే మాట్లాడితే లాభం లేదు, అది జరుగుతుంది కనుక చేస్తామంటున్నారు. అందుకనే ఏలేటి మహేష్ మరోసారి చెప్తున్నారు. ఆయన ఏమన్నారంటే, మీరు అప్పటికి శాశ్వతంగా అధికారంలో ఉండరు. ఇవాళ కాంగ్రెస్ ఉండదు, మొత్తం బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు బీజేపీ రావచ్చు, ఇంకెవరైనా రావచ్చు. కనుక మీరు చేసే పనులు మీకే నష్టం కలిగిస్తాయని చెప్పేది కరెక్ట్ అంటున్నారు. అందుకనే అసెంబ్లీ స్పీకర్ కూడా మన ప్రసాదరావు గారు పెద్ద మనసుతో ఏమన్నారంటే, ఇది సెలెక్ట్ కమిటీకి అప్పచెప్తాన్నారు, సెలెక్ట్ కమిటీలో ఉంది. ఆ చట్టంలో ఏముంది 2 మాటలు చెప్పి వినిపిస్తాను. ఆ చట్టంలో ఏముందంటే, హేట్ స్పీచ్ చేసే వాళ్ళను, ఇప్పుడు పాత చట్టాలు చాలా ఉన్నాయి, బిఎన్ఎస్ లో 10 సెక్షన్లు చెప్తాను, అది పక్కన పెట్టి కొత్తగా ఏం చేస్తున్నారంటే, మొదటిసారి నిర్ణయం చేస్తే సంవత్సరం నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష, 50,000 రూపాయలు జరిమానా అన్నారు. రెండవసారి రిపీట్ అయితే దాన్ని 10 సంవత్సరాల దాకా పొడిగిస్తాం, జరిమానా కూడా పెంచుతామన్నారు. కానీ ఏది మనం అధిగమించి స్వేచ్ఛను అధిగమించి చేసిన కేసు అనేది ఎట్లా చెప్తారు, ఎట్లా చేస్తారు అంటే దాన్ని డిఫైన్ చేయాలి. చట్టంలో స్పష్టత లేకపోతే ఏమైందంటే, రాజకీయ విమర్శలు చేసినప్పుడు కూడా దాని మీద కేసు పెట్టవచ్చు ఎవరంటే రేపు పొద్దున, కష్టం కదా. జరుగుతుంది అది.
ఒక రకంగా అధికార ప్రతిపక్షాలు ఏం తేడా లేకుండా అందరూ అంటే తండ్రి తంతల మీద జరిగితే కొడుకు కోనెట్టేది. పెద్ద నాయకులు ఆ పని చేస్తున్నారు. మన చర్చలు బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు నర్సయ్య గౌడ్ గారిని, రాహుల్ గారిని, కొత్తగా నాకు చాలా మంది మన చర్చల్లో చాలా హుందాగా ప్రవర్తిస్తున్నాం. అది పోయింది. ప్రధాన నాయకులు ఇష్టం ఉన్నట్టు తిట్టుకుంటుంటే ఆ మాటలు నేను చెప్పలేను. చాలా దుర్మార్గంగా తిట్టుకుంటుంటే ఏమని వస్తుంది? ఈ సోషల్ మీడియా వచ్చినాక ఈ యొక్క మాటతత్వం విచ్చలవిడిగా చెలరేగిపోవడానికి కారణం అంటే చాలా సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. సో ఈ హేట్ స్పీచ్ బిల్లు తేవాల్సిన అత్యవసర పరిస్థితి అంటే ఇప్పుడు కరెక్టే అంటారా తీసుకురావడం కూడా? నేనైతే దాన్ని వ్యతిరేకిస్తున్నా, వద్దంట. ఎందుకంటే ఉన్న చట్టాలతో కేసులు పెట్టడం సరిపోతుంది. కొత్త చట్టం ఏమైందంటే కొత్త చట్టం వల్ల కొత్త చిక్కులు వస్తాయి అంటున్నాను. ఉన్న చట్టాలు సరిపోతాయి కదా. ఇప్పుడు ఏమంటే అంటే చాలా బిఎన్ఎస్ మార్చినాక సెక్షన్లు మారినాయి కానీ పాతవే కేవలం నెంబర్లు మారినాయి కదా, అవన్నీ పెట్టుకోవచ్చు అంటున్నాను. కొత్తగా చేయడం వల్ల ఏమైందంటే దీనికి ఒక అధికారం వస్తుంది. ఉదాహరణకు 498A ఉండే గతంలో, ఇప్పుడు కూడా ఉన్నది. దానిలో చాలా మంది భర్తలను వేధించడానికి మా అడ్వకేట్లే ప్రోత్సహించి కేసులు పెట్టించారు. ఏమైంది చెప్పండి? ఇవాళ దానికి ఎంత రిస్ట్రిక్షన్ చేయాలి? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా అవి కూడా అంతే. అది ఉంది కదా అని పేరు దొరకదని చెప్పి చాలా దుర్మార్గంగా వేధించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు వాటికి రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఈ డిఎస్పీ స్థాయి అధికారి చేయాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో. అట్లాగే మహిళల 498A కేసులో చాలా మంది కౌన్సిలింగ్ చేయాలి, పిలిపియాలి, మాట్లాడాలి, నిజంగా ఉందా లేదా. అమెరికాలో ఉన్న ఆడబిడ్డ మీద, అమెరికాలో ఉన్న మన భర్త తరపు బంధువుల మీద కూడా కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి 498A. కనుక చట్టం ఎప్పుడు కూడా రెండు పక్కల పదులున్న కత్తి లాంటిది. దీన్ని ఏం చేయొచ్చు అంటే వాడుకునే తీరు పట్టుంటారు. ఎందుకంటే తీవ్రమైన ఇటువంటి చట్టాలు చేస్తే దీన్ని వాడుకుంటారు. ఉదాహరణ కత్తితో కూరగాయలు కోయొచ్చు, మెడకాయలు కోయొచ్చు. చట్టం అనేది కత్తి లాంటిది. దీంతో కూరగాయలు కోస్తున్నావా, మెడకాయలు కోస్తున్నావా, అది కోసేవాడికి సిగ్గుండాలి కానీ కత్తికి సిగ్గుండదు కదా. అందుకని మనం చేయాల్సిన పని ఏంటంటే ఇటువంటి చట్టం కొత్తగా అవసరం లేదని నా భావన. వస్తే కూడా ఇందులో ఉదాహరణకు సెక్షన్ 3 ఉన్నది. ఇందులో మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మన ప్రవేశపెడతాను. సోషల్ మీడియాలో పోస్ట్ పెడతానట, పోస్ట్ పెట్టిన ఏమైనా చేయకు, కానీ ఆ పోస్ట్ చూసిన అందరికి అంటే ఆ గ్రూప్ లో ఉన్న అందరి మీద కేసు పెడతా అంటే ఎట్లా? కష్టం కదా. ఇప్పుడు పోస్టాడు పెడతాడు, ఆ గ్రూప్ లో మనం ఉంటాం. నేనైతే చాలా వరకు నేను మర్యాద వస్తుంది కనుక ఏ గ్రూప్ నుంచి ఎగ్జిట్ కాను, పెట్టుకొని నష్టం ఉంది అనుకుంటాను. వ్యక్తిగత కొన్ని తిట్టుకుంటుంటారు, చేస్తుంటారు, చూస్తుంటాం. కానీ మనం అందులో ఇన్వాల్వ్ కాకపోతే సరిపోద్ది కదా. కానీ అట్లా కాదు కదా. సమాచార వ్యాప్తికి సోషల్ మీడియా అవసరం. సోషల్ మీడియా పెట్టేవాడిని ఇచ్చిపెట్టి అందరు గ్రూప్ లో ఉన్న అందరు పెడతా అని ఒకటి. రెండోది సంఘంలో మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. సమాజంలో అంత ఒకటి ఉండరు కదా, 5,000 ఒకే రకంగా లేవు కదా. ఒకవేళ ఒక సంఘంలో ఉన్నవాడు ఏదైనా తప్పు మాట మాట్లాడు, ఆ సంఘం పెద్ద మీద అందరి మీద పెడతా అంటే ఎట్లా? రేపు రాజకీయ పార్టీలు అందరికీ జైలు పోవాల్సింది, ముఖ్యమంత్రులతో సహా జైలు పోవాల్సింది ఎవడన్నా కిందోడంటే కదా. అందుకనే వాళ్ళ మరణ శాస్త్రం వాళ్ళు రాసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదంటున్నాను. సెలెక్ట్ కమిటీ దీన్ని దృష్టిలో తీసుకుంటుంది. మిత్రపక్షాలు కానీ ఇప్పుడు ఒక తెలంగాణ గురించి మాట్లాడుతున్నాను, ఆంధ్రప్రదేశ్ లో కూడా అది జరుగుతుంది. కర్ణాటక ప్రవేశపడుతుంది అట, కర్ణాటక కూడా ఇదే మాట్లాడుతుంది. దీనికి కారణం ఏంటంటే సోషల్ మీడియా ఈ మధ్య బాగా పెట్టలేకపోవడం వల్ల ఇటువంటి సమస్య వస్తుంది అంటున్నారు. సోషల్ మీడియాను కంట్రోల్ చేయడానికి కూడా ఇదివరకు ప్రెస్ మన అకాడమీ కానీ ప్రెస్ మీడియా మన దాని మీద ఉండే. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా కలిపారు కదా, సోషల్ మీడియా కూడా కలపాలి. కలిపి అవాంఛనీయ వ్యాఖ్యలు చేసిన వాళ్ళని తప్పనిసరి శిక్షించాల్సింది. నేను దాన్ని ఏం సమర్థిస్తలేను. కాకపోతే మనం స్వీయ నియంత్రణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్వీయ నియంత్రణ దాటికే ఈ చట్టాలు సరిపోతాయి నేను అనుకుంటున్నాను. రైట్ రాహుల్ గారు మీరు చెప్పండి సార్. హేట్ స్పీచ్ బిల్లు తేవాల్సిన అత్యవసర పరిస్థితి మీరే విధంగా చూస్తారు? ఓకే, ముందుగా మీకు స్వతంత్ర టీవీ చూసిన ప్రేక్షకులకి, పైన ఉన్న పెద్దలకి అందరికి నమస్కారం అండి. సో హేట్ స్పీచ్ అనేది అత్యవసర చట్టంగా అవసరం లేదు. మనకి ఎన్నో చట్టాలు ఉన్నాయి. దాని పరిధిలో మనం కనుక దానికి శిక్ష ఇస్తే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే అండి, మనకి కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఆర్టికల్ క్లాజ్ 1A ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కావచ్చు, ఆర్టికల్ 19 క్లాజ్ 2 లో ఉన్న ఇది కూడా పరిణామంలో తీసుకుంటే, ఒకటి అన్యాయాన్ని వ్యక్తిగత దూషణలను ఎన్నో డిబేట్లలో క్లియర్ కట్ గా చెప్తుంటారు ఆనంద్ గారు. స్పష్టంగా ఎందుకు చెప్తారంటే వ్యూస్ కాదు, వ్యక్తిగత దూషణని పక్కన పెట్టాలి. ప్రభుత్వాలను ఎన్నుకున్న తర్వాత వాళ్ళ గవర్నెన్స్, వాళ్ళ పాలసీల పైనే మనం దృష్టి పెట్టాలి. ఎక్కడ తప్పు జరుగుతుంది, ఏం లోపాలు జరుగుతున్నాయి, దాన్ని ఎలా సర్ప్రైజ్ చేసుకోవాలి ప్రభుత్వాలని సూచనలు ఇవ్వాలి. కానీ వ్యక్తిగత దూషణలు కానీ, విద్వేషాలు తగ్గించడం కానీ, వైలెన్స్ హింసని ప్రోత్సహించడం కానీ చేయటం తప్పు అనేది సుప్రీంకోర్టు కేదార్నాథ్ సింగ్ గారికి కేసులో క్లియర్. అది ఇక్కడేమొస్తుందంటే మనం ఒక రకంగా ఆలోచించారు అందరం కూడా. ఏంటంటే పొలిటికల్ క్రిటిసిజం పైనే కేసులు అవుతున్నాయా, లేకపోతే సామాజిక అంశాల పైన? 2025 జనవరిలో ఒక యూట్యూబర్ గారు ఒక బాలిక పైన అత్యాచారం చేశారు.
దానిపైన ఎంత మీడియా ఫోకస్ కానీ సోషల్ మీడియా ఫోకస్ కానీ ఇన్ని డిబేట్ జరిగినాయి. ఇక్కడ పొలిటికల్ క్రిటిసిజం రాహుల్ గారు మీరు చెప్పండి ఇప్పుడు. చెప్పండి. సో నేను చెప్పాల్సింది ఏంటంటే ఆ, ఇలా వ్యక్తిగత దూషణలు చేసి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడటం కానీ, వైలెన్స్ కానీ, ఉమ్, మతము కులము పేరు మీద విద్వేషాలు రెక్కించడం కానీ మనం సంపూర్ణంగా అట్లాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం. ప్రజాస్వామ్యంలో ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చిన ఎవరైనా సరే, అది మీరైనా నేనైనా ఎవరైనా సరే, ఉమ్, చట్టానికి అనుచుట్టం కాదు. కాబట్టి అలాంటి చర్యలు పడాలి. ఇంకోటి వచ్చేసి ఉమ్, సోషల్ మీడియా కానీ ప్రతి మీడియా కూడా కొన్ని పరిమితులు ఉంటాయండి. ఆ పరిమితులు దాటి కనుక మనం ముందుకెళ్తుంటేనే ఇబ్బందులు వస్తున్నాయి. అది అందరూ కూడా గమనించాల్సిన విషయం ఇది. ఓకే రైట్. ఒకసారి విజయార్య క్షత్రియ గారు మీరు చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ, కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఫాలో అవుతున్నటువంటి వైన కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఇప్పుడు ఈ హేట్ స్పీచ్ కనుక ఖచ్చితంగా ఫాలో అవుతూ ముందుకెళ్తూ ఉంటే మనకు ఉండేటువంటి కొంచెం స్వేచ్ఛ కూడా తగ్గిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది అంటూ కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు మీరు ఈ హేట్ స్పీచ్కి సంబంధించి ఇంత కఠినమైనటువంటి ఈ శిక్షకు సంబంధించి మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి? ఖచ్చితంగా దాంట్లో ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా ఉన్న చట్టాలను అమలు చేసినా పర్వాలేదు, కొత్త చట్టాలు తెచ్చినా కూడా పర్వాలేదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే చట్టాలు చేయడం కాదు, దాన్ని అమలు ప్రక్రియను మనము నిబద్ధతతోటి అమలు ప్రక్రియను మనము చేసినట్లయితే ఏ ప్రభుత్వాలైనా కూడా, ఏ పార్టీ ప్రభుత్వాలైనా కూడా అమలు ప్రక్రియను వేగవంతం చేయాలి. తర్వాత ఉన్నది ఉన్నట్లుగా పరిశీలన, పరిశోధన, పరిష్కార మార్గాల వైపు ఆ చట్టాలను తీసుకుపోయినట్టే బాగుంటుంది తప్పిస్తే ఎన్ని చట్టాలు తెచ్చినా కూడా అమలుకు నోచుకోకపోతే ఆ చట్టానికి మన విలువ ఉంటుందండి. అయితే ఇక్కడ ఏదైతే వాక్ స్వాతంత్ర హక్కు ఉన్నదో, ఈరోజు రాజకీయ పార్టీలకు వాస్తవాలను ఒకవైపు ప్రజల వైపు తీసుకెళ్తూ అవాస్తవాలను కూడా ఓటు బ్యాంకు పాలిటిక్స్ కోసం అని చెప్పి అవాస్తవాలను కూడా ఏదో కోణంలో చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకనంటే మంచోడు చెడ్డోడు తెలవాలి, లేదంటే ఓటు బ్యాంక్ పాలిటిక్స్ లో భాగంగా ఖచ్చితంగా ఏదో ఒకటి ప్రజలకు కావాల్సింది ఏంటి, యుద్ధం. ప్రజలు కోరుకునేది ఏంటి, మంచే. కానీ యుద్ధ ప్రాతిపదిక ఏ విధంగా ఉండాలంటే ఒక సమయస్ఫూర్తితోటి ఒక మంచి ముచ్చట్లు మాడుతూ యుద్ధం చేస్తే బాగుంటది. కానీ ఇష్టానుసారంగా వ్యక్తిగత దూషణలకు దిగి దాన్ని రాజకీయంగా ఎందుకురా ఈ రాజకీయం అనే పరిస్థితులను రాజకీయ పార్టీలు తేకుండా ఉండేందుకు గాను తెస్తున్నట్లుగా అనిపిస్తా ఉన్నది ఆ చట్టం. దానివల్ల మేమైతే 100% మేము స్వాగతిస్తాం. ప్రాబ్లం ఏమున్నది దాంట్లో. ఎందుకనంటే మొట్టమొదటి ముద్దాయి మన రేవంత్ రెడ్డి గారే అవుతారు ఆ చట్టానికి. కాబట్టి ఆయన్నే చట్టం తేవాలి, ఆయన పైనే మరి నేరం మేమే మోపుతాము ఖచ్చితంగా. ఎందుకంటే ఆయనకు భాష మీద కానీ యాస మీద కానీ ఆయనకు పట్టు లేదు. మా కేసీఆర్ గారిని ఎన్ని విధాల దాదాపు 12 సంవత్సరాల నుండి ఎన్ని ముచ్చట్లు తిడతారు అనేది సమాజానికి తెలుసు. అవన్నీ వీడియోలు ఉన్నాయి మా దగ్గర. ఆయన మాట్లాడిన ప్రతి సందర్భం మా దగ్గర వీడియో ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఆయన జైలుకు పంపిస్తాం. ఆయన చేసిన చట్టంలో ఆయన జైలుకు పంపిస్తాం. ఇక ఆయన పరిస్థితి వదిలేస్తే సోషల్ మీడియాకు హద్దుబద్దు లేకుండా ఈ సోషల్ మీడియా సృష్టిస్తున్నటువంటి ఈ యుద్ధంలో వాస్తవంగా సామాన్య మానవుడికి ఏది మంచి ఏది చెడు అని కనీసం తెలియని పరిస్థితిలోకి ఈరోజు నెట్టివేయబడ్డది సమాజం, నెట్టివేయబడ్డది. ఎందుకంటే ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు రాజ్యాంగ విలువలు తెలియకుండా, చట్టాలు తెలియకుండా, తర్వాత వాళ్ళ పరిమితులు తెలియకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించడం వల్ల ఏమైతా ఉంది అని అంటే ఇక్కడ జీవితం మీదనే ఒక హేట్నెస్ పెరిగే పరిస్థితి వచ్చింది. జీవితం మీద ఎందుకు రాబోయామో పుట్టినామో అనే పరిస్థితి ఈరోజు ఈ మీడియా వల్ల వచ్చింది. ఇంకోటి వాస్తవంగా ఏది విడుదల చేయాలి, ఏది విడుదల చేయకూడదు సమాచారాన్ని అనేది కూడా హద్దుబద్దు లేకుండా మీడియా వ్యవస్థలు కూడా నిజంగా కూడా దాంట్లో విలీనమైపోయినాయి. మీడియా వ్యవస్థ కూడా ఏ సమాచారాన్ని విడుదల చేయాలి, ఏ సమాచారాన్ని విడుదల చేయొచ్చు, ఏది డిబేట్ పెట్టాలి, ఏది డిబేట్ పెట్టద్దు అనకుండా ఓన్లీ రచ్చ 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 రచ్చ. ఏం రచ్చ ఇది? అరే సమాజానికి మంచి నేర్పాలి. ఏ మీడియా సంస్థ అయినా కూడా లేదు, ఏ ప్రతినిధి అయినా కూడా. ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఉన్నాము.
మేము సమాజానికి ఈరోజు పార్టీ వాయిస్ గా పార్టీ ఫేస్ గా వస్తున్నప్పుడు మాకు కూడా లిమిటేషన్స్ ఉండాలి. ఓ. మేము ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనే విచక్షణ జ్ఞానంతో ఉండాలి. అట్లనే పార్టీలు కూడా వారికి మరి బోధించి ఈ విధమైనటువంటి ముచ్చట్లే చెప్పాలి. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఇష్టానుసారంగా మాట్లాడడం వల్ల కూడా ఈరోజు సమాజం ఏమైతుందంటే విషపూరితం అవుతా ఉన్నది. కాబట్టి చట్టాలు పాత చట్టాలు ఉన్నాయి, వాటితో సరిపెట్టుకోవచ్చు. కానీ ఒకవేళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ తెస్తామంటే దాన్ని మేము స్వాగతిస్తాం. దాంట్లో మొదటి ముద్దాయి ఖచ్చితంగా కాంగ్రెస్ లో చేస్తామని తెలియజేస్తాం. రైట్, మనం నర్సయ్య గౌడ్ గారితో మాట్లాడదాం. సార్ మీరు చెప్పండి, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పౌర హక్కులను కాలరాస్తుందని ధర్నాలు చేస్తున్న మీరు మరి ఇవాళ అధికారంలోకి రాగానే 10 ఏళ్ల జైలు శిక్ష విధించేలా ఇంత కఠినమైన హేట్ స్పీచ్ బిల్లు తీసుకురావడం వెనుక ప్రధాన కారణాలు ఇంకేమైనా ఉన్నాయా లోతుగా? వాయిస్ క్లియర్ ఉందండి? క్లియర్. రైట్, ఇప్పుడు చూడ ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. ఓకే, ఈ చెప్పండి. హేటు స్పీచ్ కి సంబంధించినటువంటి బిల్లు మార్చి 30 తారీఖు 2026 అసెంబ్లీలో డ్రాఫ్ట్ బిల్ పెట్టి జూలైలో 13 మంది మెంబర్లతోటి సెలెక్టివ్ కమిటీకి పంపించడం జరిగింది. సెలెక్టివ్ కమిటీకి పంపించడము అని అంటే కూలంకషంగా ప్రోస్ అండ్ కాన్స్ డిస్కస్ చేసి ఏది మంచి ఏది చెడు, దీంట్లో ఏం మార్పులు చేయాలి, మిగతా డిస్కస్ చేస్తారు. చేసిన తర్వాత దాని చట్టం చేస్తారా చేయరా అనేది ఇప్పుడు మన చేతులు ఏం లేదు. సెలెక్టివ్ కమిటీ ఏం చెప్తుంది అనేది మనం చూడాలి. అయితే మెయిన్గా ఈ కొత్తగా ఈ చట్టం తీసుకురావడానికి ఏదో ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకొని తీసుకొచ్చే చట్టం కాదు ఇది. ఎందుకంటే మీరందరూ వక్తలు చాలా జాగ్రత్తగా కీలకమైన విషయాలు ప్రస్తావించారు ఆల్రెడీ. ఏంటంటే మెయిన్గా ఈ సోషల్ మీడియాలో అడగోలు మాటలు మాట్లాడుకుంటూ ఒక కమ్యూనల్ హార్మోని లేకుండా ఒక జాతి మతం మీద ఇట్లాంటి విషయాలు చాలా మాట్లాడుతూ ఉన్నారు. అది రాజకీయ నాయకులు కూడా అందులో మినహాయింపు ఏం లేదు. అంటే ఇక దీన్ని చూసి ఇప్పుడు అవతల వాళ్ళు మాట్లాడినప్పుడు ఇతల ఇక్కడ సేమ్ రియాక్షన్ వస్తూ ఉంటుంది. కాబట్టి నేను ఏమంటే ఇది పెరిగిపోతా ఉంది. ఒకవేళ ఇప్పుడు ఒక బీజేపీ నాయకుడు ఉంటాడు, ఆయన నోరు తెరిస్తే ఒక వర్గానికి సంబంధించి అడుగులు మాటలు మాట్లాడతాడు. మరి వాళ్ళు కూడా మాట్లాడతారు కదా. ఒక కమ్యూనల్ హార్మోని అనేది దెబ్బతింటది. కాబట్టి నేను ఏమంటున్నా, కమ్యూనల్ హార్మోనిని కాపాడడానికి ఎవరి మీద అయినా జాతి మతం రంగు లింగం ఇలాంటి వాటి మీద ఏదన్నా బాధ కలిగే విషయాలు గాయపరిచే విషయాలు మాట్లాడిన వాళ్లకు కంట్రోల్ చేయడానికి మాత్రమే ఇది ఉద్దేశించబడింది. అంతే తప్ప ప్రతిపక్షాలు ఏదో తిరుగుతాయి వాళ్ళందరినీ జైలు ఎత్తా అంటే ఇప్పుడు వారెవరు మిత్రుడు చెప్పిండు, మనం చేసిన కాబట్టి అవతల మనకు ఉపయోగపడేది బయటకు ఉపయోగపడుతుందని మేమేం అనుకోవడం లేదు. మేమే శాశ్వతంగా 100 సంవత్సరాలు మేమే ఉంటామని మేమేం అనుకోవడం లేదు. మేము ప్రతిపక్షాలను వీళ్ళను మమ్మల్ని ఎవరైతే టార్గెట్ చేస్తారో వాళ్ళని టార్గెట్ చేయట్లేదు మేము. ఇది కేవలము ఈ సమాజములో ఇలాంటి రుగ్మతలకు కొంత భయం ఉండాలన్న ఆలోచనతోటి. ఎందుకంటే ఒకసారి ఫస్ట్ తప్పు చేస్తే ఫస్ట్ మాటలతోటి గాయపరిస్తే ఆ గ్రావిటీ మీద ఆధారపడి 1,50,000 ఫైన్ వేయడం, 1 సంవత్సరం నుంచి 7 సంవత్సరాలు శిక్ష వేయడం, మళ్ళీ రిపీట్ చేస్తే 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల శిక్ష, ₹1,00,000 జరిమానా, దీంట్లో బెయిలబుల్ నాన్ బెయిలబుల్ ఇవన్నీ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఇది ట్రయల్ చేయడం ఇదంతా ఉంటుంది. కానీ నేను అనేది ఏంటంటే, నేను ముఖ్యంగా క్లియర్ చేయదలుచుకున్న ఏకైక అంశం ఏంటంటే, ఇది ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ మేము తేవాలని అనుకోవడం లేదు. ఒకవేళ అదే అయితే మేము సెలెక్టివ్ కమిటీకి పంపాల్సిన అవసరం లేదు, మేము పాస్ చేసుకోగలుగుతాం. కాబట్టి నేనేమంటున్నా, ముఖ్యంగా ఈ ప్రతిపక్షాల వాళ్ళు ఈ కోణంలో చూడొద్దు. మాకు మీకంటే ఎక్కువ బాగా తెలుసు ఏంటంటే, మేము తెచ్చిన చట్టమును మేము దిగిపోయిన తర్వాత మా మీద కూడా ఉపయోగించవచ్చు, లేదా మేము ఉన్నప్పుడు కూడా మీరు దాన్ని ఉపయోగించవచ్చు. మేమేమి అతీతులమని మేమేమి అనటం లేదు. కానీ సమాజంలో పేటరేగిపోతున్నటువంటి ఇలాంటి రుగ్మతలకు కొంతలో కొంతనైనా చెక్ పెట్టాలన్న ఏకైక ఉద్దేశం. మరి ఇదే వేలో ఉంటే మీ మిత్రపక్షమైనటువంటి సిపిఐ పార్టీ ఈ బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తుందంటారు? ఎస్, నేను సాంబశివరావు గారు వారి అభిప్రాయం వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు వారి అభిప్రాయం వాళ్ళు చెప్పారు. కానీ నేనంటే దీంట్లో అసలు అంతర్లీనంగా అసలు ఏం చేయదలుచుకున్నాము, అసలు దీని ఉద్దేశం ఏంది, ఏమైందని చెప్పినప్పుడు వాస్తవాలు ఇవి. ఎందుకంటే అవన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కోణములో
ఒక విమర్శనో ఒక అభిప్రాయమో చెప్తారు. ఉమ్, మనం ఎవరిని తప్పుపట్టలేం కదా. ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారిని తప్పుపట్టలేం, సాంబశివరావు గారిని కూడా తప్పుపట్టలేం. ఉమ్, కానీ నేను ఏమంటున్నా, మనందరి ఏమై ఉండాలంటే ఒక రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ను, కేసీఆర్ను, హరీష్ రావును, లేకపోతే వారు మమ్మల్ని టార్గెట్ చేస్తారు కాబట్టి వీళ్ళని వాళ్ళు వేయాలి, వాళ్ళని వీళ్ళు, చట్టం అనేది ఒకటిసారి అయినాక ఓకే, అధికారంలో ఎవరున్నారు అనేది పక్కకు పెడితే దాన్ని ఉపయోగించవచ్చు కదండి. అవును, ఒకవేళ పోలీసులు ఒక కేసు రిజిస్టర్ చేయకపోతే కోర్టు పోయి రిజిస్టర్ చేయించవచ్చు కదండి. ఉమ్, మాకు ఆ మాత్రం తెలియదా? అసలు విషయం అది కాదు అని చెప్పదలుచుకున్నా నేను. ఈ సమాజంలో ఇప్పుడు ఉన్న చట్టాలకు అదనంగా ఉమ్, కొంత వెసులు అంటే దీన్ని భయం అంటే కొంత భయము భక్తితో ఉండే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో దాని డ్రాఫ్ట్ బిల్లు తేవడమైంది. అది సెలెక్ట్ కమిటీలో అది ఖచ్చితంగా, అది కూడా మేము చెప్పినాము. సెలెక్ట్ కమిటీ కూడా ఎప్పుడు ఇవ్వాలి, ఇప్పుడు వచ్చే వర్షాకాల సమావేశాల చివరి రోజు లోపల ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. 13 మందితోటి కమిటీ వేయడం జరిగింది. కాబట్టి ప్రతిపక్షాలు మేమేదో వాళ్ళని జైలు వాళ్ళని జైలు వేయాలంటే ఇప్పుడు కొత్త చట్టం ఎందుకని, 100 చట్టాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ వక్తలతో చెప్తున్నారు కదా, ఓకే, ఏదో ఒక పేరు పెట్టి వేయలేమా అని. ఎవరినైనా వేయొచ్చు. రైట్. ఇంకొక విషయం అండి, ఇప్పుడు ఒకవేళ ఎవరైతే లీడ్లో ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ మీరు లీడ్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, ఎవరైనా లీడ్లో ఉంటే ఖచ్చితంగా ఎండగట్టండి, ఏదైనా మిస్టేక్ చేస్తే దాన్ని ఎండగట్టే ప్రయత్నమో లేకపోతే బయట పెట్టే ప్రయత్నమో చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. సో అది ఇప్పుడు ఏంటంటే మీడియా కంటెంట్ను నేరుగా తొలగించేటువంటి అధికారుల చేతుల్లో పెట్టడం, ఒకవేళ వ్యతిరేకతంగా అంటే ఆ గవర్నమెంట్కి వ్యతిరేకంగా వారు చేసేటువంటి పనులకు వ్యతిరేకంగా ఏదైనా అప్లోడ్ చేశారే అనుకో, తీసేసే హక్కు ఇప్పుడు ఇవ్వడం కూడా ఇది కరెక్టే అంటారా మరి? సార్ నేనేమంటున్నా, దీని అంతటికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే, ఈ రాష్ట్రములో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ప్రస్తుతం కొంత బీఆర్ఎస్ పార్టీ, ఈ 3 ప్రధాన పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు మేము టార్గెట్ చేసి ఎవరిని చేయాలి అంటే రాజకీయంగా చెప్తున్నా, రాజకీయంగా టార్గెట్ ఎవరిని చేస్తే బీఆర్ఎస్, బీజేపీ. వాళ్ళు కూడా ఇంకా వాళ్ళు తప్ప మిగతా ఇద్దరు, వీళ్ళు తప్ప మిగతా ఇద్దరు, ఇదే కదా ఈ ట్రయాంగిల్లో విమర్శలు ఉంటాయి. అయితే నేను ఏమంటున్నంటే, సపోజ్ రాజకీయ విమర్శలకే ప్రతిపక్షాలకు అధికార పక్షానికి సంబంధించి ఉదాహరణ తీసుకుంటే, ఇప్పుడు ఈ చట్టము లేనప్పుడు భాష ఎలా ఉందో మనందరికీ తెలుసు. ఎవరు అతిథులు గారని చెప్తున్నా. ఇప్పుడు దీంట్లో నేనేమంటున్నా, ఇది పార్టీపరమైన విషయం కాదు, ఇది ఏంటంటే సమాజానికి ఉపయోగపడే విషయం. ఇప్పుడు ఎవరు అతిథులం కాదు, ఒకరంటే ఒకరు అంటున్నాం. కానీ ఇదే ఈ చట్టం వచ్చిన తర్వాత అధికార పక్షం నుంచి ఆ భాష ఉండకపోవచ్చు, ప్రతిపక్షం నుంచి కూడా ఆ భాష ఉండకపోవచ్చు. సమాజంలో కొంత మార్పు రావచ్చు. ఎట్ ద సేమ్ టైం సోషల్ మీడియా కూడా కంట్రోల్కు రావచ్చు. ఎందుకంటే ఇవాళ ఒక పోస్ట్ పెట్టగానే, ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక పోస్ట్ పెట్టగానే ఆ ఎమ్మటే పోలీస్ అయినా పోయి ఆ పెట్టి నుండి పట్టుకుపోయి లోపలేస్తాం. ఇక లేదు అంటే ఏమన్నా అడ్డం మాట్లాడితే తీసుకుపోయి లోపలేసి 100 కేసులు తీర్మార్మల మీద పెట్టిరు, అర్రాగు మీద పెట్టిరు, ఇంకా చాలా మంది మీద పెట్టిరు, తెలంగాణ వాదుల మీద పెట్టిరు. నేనేమంటున్నా, అప్పుడు ఈ చట్టం లేదు కదా. ఈ చట్టం లేకపోయినా ఈ పని చేయగలిగింది కదా అప్పటి ప్రభుత్వము, మేము కూడా చేయగలుగుతాం కదా. కానీ నేనేమంటున్నా, ఈ రాజకీయ విమర్శలు మంచి పేర్లు కాదు. అసలు విషయం ఏంటంటే, దీనివల్ల సమాజములో మత విశ్వాసాల మీద మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే దేవుళ్ళ మీద మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే ఇవేనా జాతి మీద కానీ, కులం మీద కానీ, లేకపోతే వీటి మీద మాట్లాడినప్పుడు సమాజంలో వచ్చే అన్రెస్ట్ను తగ్గించాలి. ఫస్ట్ ఈ చట్టం అనేది ఉంటే, అరే ఇది చేస్తే లోపలికి పోతాం అన్నప్పుడు కంట్రోల్ ఉంటారు కదా. అంటే వీటి కోసమే మీరు దీన్ని తీసుకొచ్చారు ప్రధానంగా. అసలు ఏమది, ఒకవేళ కేటీఆర్ హరీష్ రావుని టార్గెట్ చేయాలనుకుంటే పొలిటికల్ గా ఈ చట్టం అవసరం లేదు కదండి. ఈ చట్టం ఒకసారి రాహుల్ గారు మాట్లాడతారంటే, ఒకసారి రాహుల్ గారు చెప్పండి సార్. ఇక్కడ నాకు ఒక చిన్న సందేహం ఏంటంటే, హేట్ స్పీచ్ చట్టం గురించి మీరు చాలా ఎలాబరేట్ చేసి చెప్పారు, అది అందరికి అర్థమవుతుంది. నాకున్న చిన్న డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఈ హేట్ స్పీచ్ ఎవరైతే మత విద్వేషాలు లేకపోతే అరాచకమైన వైలెన్స్ కి కూడా ఏమైనా మాట్లాడితే వాళ్ళపైనే చర్యలు ఉంటాయా, లేకపోతే ఇప్పుడు సామాన్యుడు పన్నులు కడతాడు, ఆ పన్నుల ప్రకారంగా రూలింగ్ పార్టీ కనుక ఏమైనా తప్పులు చేస్తే వాళ్ళని గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెడతారా సార్? మంచి ప్రశ్న సార్. నేను ఏమంటున్నా, ఇదే నేను చెప్పదలుచుకున్నది కూడా, ఈ డిఫరెన్షియేట్ చేయదలుచుకున్నది కూడా ఇదే. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం అనేది 100% తప్పు. ఆ పని ఈ ప్రభుత్వం అయితే చేయదు. ఇంకెవరైనా చేస్తే నేను చెప్పలేను కానీ, ఎందుకంటే ప్రశ్నించకపోతే ప్రజాస్వామ్యం లేదు.
అంతే కదా. ప్రశ్నించేది ఇవితో అంటే ఇప్పుడు కుల మత భేదాలు కానీ మతపరం ఇట్లాంటి వాటిని రెచ్చగొట్టి అన్రెస్ట్ వచ్చే విధంగా లేకుండా ఇప్పుడు సపోజ్ పాలసీ డిసిషన్ ఉన్నది, ఉమ్, ఏదన్నా పని చేయలే గవర్నమెంట్ అంటే వాయిస్ పెంచి మాట్లాడవచ్చు, ప్రశ్నించవచ్చు, అది చేయొచ్చు, కానీ ఈ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేది తగ్గుతుంది. నేను మొత్తం తగ్గుతాను కూడా నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇవన్నీ మొన్న ఇది మన కవిత గారు అంటుర్రు, నువ్వు ఏం సెక్షన్ పెట్టుకో నాకు సంబంధం లేదు, కానీ ఇది ఎట్లా చేసినావు అంటది. అంటే నేను చేసేది అయితే చేస్తా, నువ్వు ఏమన్నా పెట్టుకో, నాకు ఆర్థిక వనరులు ఉన్నాయి కాబట్టి నేను కోర్టులో ఏదో కొట్లాడుకుంటా, అది ఇది అన్నట్టు. అది ఇది కొంచెం తగ్గుతాయి. అయితే ఇప్పుడు మొన్న ఈయన అక్బరుద్దీన్ ఓవైసీ గారు, మీరు ఎన్నెన్న ఇన్స్టిట్యూషన్లు కూర్చుకోండి, మేము ఇంకా 100 కడతాం 1,00,000 కడతాం అని. అంటే నేను అనేది ఏంటంటే ఈ రెచ్చగొట్టేతనము, ఈ వైలెంట్, అంటే ఇప్పుడు ఒక రకంగా నువ్వు అన్నావు కాబట్టి నేను కూడా ఒకటి అంటే ఒకటి అటు ఇటు అయితే ఏమవుతుంది, ఇక వేరే అది సెన్సిటివ్ మ్యాటర్ అవుతుంది. నేను అనేది ఏంటంటే చట్టాన్ని ఉపయోగించి జైల్లో పెట్టడం అనేది సెకండరీ. ఈ చట్టము ఉంది అని తెలిస్తే, జైలుకు పోతామని తెలిస్తే, శిక్ష ఇంత సివియర్గా ఉంటుంది అని తెలిస్తే 100% కాకపోయినా ఒక 70% కంట్రోల్లో ఉంటారు. మిగతా వాళ్ళను అవసరాన్ని బట్టి తప్పనిసరి చేయాల్సి వస్తుంది. కానీ పొలిటికల్గా ఎవరినో మనం టార్గెట్ చేసి వాళ్ళను శాశ్వతంగా జైల్లో పెడదామని ఎవ్వరు అనుకోరండి, ఎవ్వరు అనుకోరు. ఎందుకు అనుకుంటారండి? ఒక చట్టం బయటికి వచ్చినాక చట్టం నీ చుట్టం కాదు కదా, ఆ చట్టాన్ని ఎవరైనా ఉపయోగించవచ్చు కదా. ఒకవేళ పోలీసులు ఇరకపోతే కోర్టు పోయి మనం తెచ్చుకోవచ్చు కదా. కాబట్టి ఇది కేవలం రాజకీయ విమర్శలను ఎదుర్కొనేది, లేకపోతే మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళను ఎదుర్కోవడానికి ఈ అస్త్రము కాదు. ఇది కేవలం సమాజ హితము కొరకు మాత్రమే. అందరికీ కూడా ఎంతో కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని భాష కానీ, మేనర్స్ కానీ, సైన్స్ కానీ ఏదైనా మాట్లాడేటప్పుడు హుందాగా ఉండాలి. సొసైటీలో అందరికీ మంచి నేర్పాలి, అందరూ బాగుపడాలి. ఫ్యూచర్ జనరేషన్స్ కూడా సౌమ్యంగా మంచిగా ఉండాలన్న ఆలోచనతో తెచ్చినటువంటిది. కాబట్టి ఖచ్చితంగా మేము సెలెక్ట్ కమిటీకి పంపించినాం. ఒకవేళ సెలెక్ట్ కమిటీ క్లియర్ చేయలేదు అనుకుందాం, ఏమైతే చట్టం కాదు కదా. కాబట్టి ఇప్పుడు ఈ సెలెక్ట్ కమిటీలో ఉంది అంటే అన్ని ఆప్షన్స్, వేరియస్ ఆప్షన్స్ వాళ్ళు చూసుకుంటారు. చూసుకున్న తర్వాత సమాజానికి మంచి అని ఎక్కువ అభిప్రాయాలు వస్తే తీసుకొస్తారు. ఒకవేళ ఇది ఎందుకులే అంటే తొక్కి పడతారు, అక్కడనే అటకెక్కిస్తారు. అంటే నేను అనేది డిస్కషన్ పోతుంది కదా. కాబట్టి మెయిన్గా నేను క్లియర్ చేయదలుచుకుంది ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ బీజేపీ వాళ్ళనో బీఆర్ఎస్ వాళ్ళనో మాకు వ్యతిరేకంగా విమర్శలు చేసే వాళ్ళనో మేము టార్గెట్ చేయడానికి చట్టం తేవట్లేదు. మేము చేయాలనుకుంటే ఇప్పటికీ మాకు చట్టాలు ఉండేది. కానీ సమాజ హితము కొరకు అన్రెస్ట్ రాకుండా, కమ్యూనల్ హార్మోనీ ఉండేటట్టుగా ఈ అనవసరమైన మాటలు మాట్లాడకుండా, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎటు పడితే అటు మాట్లాడి, ఇక ముఖ్యంగా ఇది కమ్యూనల్కు సంబంధించి కానీ, లేకపోతే లేడీస్ గురించి కానీ, జెంట్స్ గురించి కానీ కొన్ని చూపించకూడని చిత్రాలు చూపించడం కానీ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా కంట్రోల్ అవుతాయని నమ్మకంతో మాత్రమే డ్రాఫ్ట్ బిల్లు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మార్చి 30వ తారీఖు ఈ జూలైలో 13 మందితోటి అది ఇవ్వడం జరిగింది. ఒకవేళ మంచి అనుకుంటే క్లియర్ చేస్తుంది. అది కూడా ఈ వర్షాకాల సమావేశం చివరి రోజుల లోపలనే ఈ బిల్లు ఇది క్లియర్ చేస్తుంది. ఆ క్లియర్ ఎస్ ఓ నోనో ఉంటుంది, లేదు అంటే అది ఎక్కిస్తుంది. ఒకసారి రామ్మోహన్ రావు గారితో మాట్లాడదాం సార్. రామ్మోహన్ రావు గారు ఇది ఒక్క సెకండ్ ఆనందన చెప్పండి. సరే రాహుల్ గారు చెప్పండి. గారు సో ఏంటంటే డ్రాఫ్ట్ విషయంలో పార్టీలకి ప్రజాప్రతినిధులకి అతీతంగా జర్నలిస్టులను కానీ, మీడియా ప్రతినిధులను కానీ, లాయర్లను కానీ, మేధావుల్ని కానీ, సీనియర్లను అందరినీ కూడా కూర్చోబెట్టి ఫైనల్ డ్రాఫ్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి నా ఒక సజెషన్ అండి దీనికి, డ్రాఫ్టింగ్ కి. రాహుల్ గారు, నేను ఏమంటున్నా, ఇప్పుడు ప్రభుత్వము ఇవన్నీ సోర్సెస్ నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే డ్రాఫ్ట్ బిల్లు చేస్తుంది. డ్రాఫ్ట్ బిల్ అంటే ఏంటి? ఇంకా ఆప్షన్ ఈజ్ ఓపెన్. ఇంకా మీ అభిప్రాయాలు చెప్పొచ్చు. తర్వాత ఇప్పుడు సెలెక్ట్ కమిటీ పోతే ఇంకా అభిప్రాయాలు తీసుకుంటుంది. ఇవన్నీ వచ్చింది మేధావులు. ఇప్పుడు నేను ఏమంటున్నా సార్, మెయిన్గా ఒక సామాన్యుడు, సపోజ్ ఒక వ్యవసాయం చేసుకునే రైతు ఉన్నాడు అనుకోండి, ఆయన హేట్ స్పీచ్ చెయ్యడు, ఎవరిని గాయపరచడు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారండి. ఎక్కడి నుంచి వస్తుంది అంటే, అయితే రాజకీయ నాయకులు, అయితే మతవాదులు, లేదా జర్నలిస్టులు, పౌర హక్కులు, లేదా చిచ్చోర వాళ్ళు ఎవరన్నా పనికిరాకుండా టైంపాస్కు ఏదో ఒకటి పోస్ట్ పెట్టి ఇది చేసేవాళ్ళు. అంటే వీళ్ళు కొంత కంట్రోల్కి వస్తారు. మీ ముందట మేము పెడుతున్నాము ఈ ఆప్షన్స్, ఇది డిస్కస్ చేయండి, పాస్ చేస్తారా, సెలెక్ట్ కమిటీ పంపిస్తారా, మేము ఓపెన్గా ఉన్నాం. మేము దాన్ని చట్టం చేయలే.
కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఎవరిని టార్గెట్ చేస్తూ కాదు, సమాజ హితం కొరకు చేసిరని మీరు నమ్మి మీరు కూడా ఏమంటారు, సెలెక్ట్ కమిటీకి మీ అభిప్రాయాలు పంపించండి. రామ్మోహన్ రావు గారు ఖచ్చితంగా పంపిస్తాం సార్. మీరు ఇప్పుడు రామ్మోహన్ గారు తీసుకుంటే ఖచ్చితంగా పంపిస్తాం సార్. మీరు పంపించండి. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు చైర్మన్, మీరు పంపించండి, తప్పలేదు. ఇప్పుడు రామ్మోహన్ రావు గారు ఎన్ని కమిటీలకు ఎన్ని సూచనలు ఎన్ని ఇచ్చిరో, ఎన్ని పత్రాలు ఇచ్చారో వాళ్ళని అడగని చెప్తారు. నేను అనేది ఇందులో పాజిటివ్గా ఆలోచన చేద్దాం. ఎందుకంటే చట్టం కాలే కాబట్టి నెగిటివ్ కాదు, మనం ఇవ్వవలసినవన్నీ ఇద్దాము. చైర్మన్ గారు పొన్నం ప్రభాకర్ రావు గారి ఇల్లు తెలుసు, ఆయన ఆఫీస్ తెలుసు, మీరు ఆయన అది తీసుకునేది ఉంటుంది కదా, మేలు ఏం పెడతారో పెట్టండి, అవసరమైతే మాట్లాడండి, వెళ్ళి తప్పులేదు కదా, పెడతారు ఖచ్చితంగా అభిప్రాయం. ఇప్పుడు సెలెక్ట్ కమిటీ అంటే ఏంటండి, ఇవన్నీ అభిప్రాయాలు తీసుకుంటారు కదండి. కాబట్టి మేము అందరినీ గౌరవిస్తాం, అందరూ మాట్లాడాలి. మెయిన్గా మమ్మల్ని విమర్శలు చేయండి అనే చెప్తున్నాం. చేస్తే ఏంటంటే మేము మర్చిపోయినా కూడా చేసుకుంటూ పోతాం. మనకి ఇది ఉన్నదని మేము చక్కగా చేసుకుంటాం. మేము 10, 15, 20 సంవత్సరాలు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి విమర్శలను మేము ఆహ్వానిస్తున్నాం, మేము వాళ్ళని టార్గెట్ చేయట్లేదు. రైట్. ఒకసారి రామ్మోహన్ రావు గారు మీరు చెప్పండి సార్. అమల్ గారు, ఇప్పుడు కూడా చట్టాలు ఫిక్స్ గా అక్కడికే ఉండాలని ఏం లేదు. మనకు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగం రాసిన తర్వాత ఎన్నో సవరణలు రాజ్యాంగంలో చేసుకున్నాం కదా, చట్టాలు చేయడం అవసరమే అంటున్నాం. చట్టాలు చేసే పనికి చట్టసభలు ఎందుకున్నాయి? ఈ దుర్మార్గంగా మాట్లాడుకోవడం కాదు. చట్టసభలోనే ప్రజోపకరమైన చట్టాలు చేయడం అసెంబ్లీలు కానీ పార్లమెంట్ ఉన్నది కాదు, కనుక చేయవచ్చు. రెండోది, కొత్త చట్టాలు ఎప్పుడు అవసరం పడితే అస్సలు అవసరం పడకుండా ఉంటుంది. ఉదాహరణకు సైబర్ నేరాలు వచ్చినాయి, మరి సైబర్ నేరాలు కొత్త చట్టాలు చేసుకోవాల్సి వచ్చింది కదా. ఇప్పుడు అవసరం ఏంటంటే ఆ చట్టం అవసరమే అంటున్నాడు. ఎట్లా అవసరమో అంటే, వాళ్ళు సోషల్ మీడియా పెట్టిపోయిన సందర్భంలో ఇటు రాజకీయ నాయకులు కానీ, సోషల్ మీడియాలో వ్యక్తులు కానీ, యూట్యూబర్స్ కానీ అడ్డగోలుగా మాట్లాడుతుంటారు కనుక చట్టం అవసరం. అయితే అందులో కొంత 1-2 సెక్షన్లు మీరు అన్నట్టు నత్తయ్యగౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారికి ఒక సూచన చేశాను. సెక్షన్ 3లో సవరించమని చేశాను. సెక్షన్ 3లో ఏముందంటే, వాట్సాప్ గ్రూప్ లో ఎవరైనా ఒక అడ్మిన్ కాకుండా, అడ్మిన్ తెలవకుండా పెట్టింది అనుకోండి, కొందరేమో అడ్మిన్లే ఆధారంగా ఉంటుంది, అది వస్తే అవసరం పెడితే లేకపోతే లేదు. కానీ ఇది అట్లా కాదు, అందరి మీద కేసు పెట్టడం ఉన్నది. సో అటువంటి తీసేయాలి అంటున్నాను. ఎందుకంటే అయితే ఒకటి ఉంటుంది, అది భయం కోసమే అనుకుంటున్నాను నేను. ఆ భయం అనేది వాడుకోవడానికి అవకాశం వస్తే కష్టం కదా. చిన్న సందుంటే పోలీసులు ఏం చేస్తారో తెలుసు కదా మీకు. మీరు అధికారంలో ఉంటే మీకు పక్షం ఉంటారు, వేరే వాళ్ళ అధికారం ఉంటే వేరే వాళ్ళ పక్షం ఉంటారు. చూస్తున్నాం పోలీసులు దాన్ని చిన్నదాన్ని అడ్వాంటేజ్ వాడుకోవచ్చు. అధికారులు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే ఒక వెసులుబాటు తీసుకుంటారు, దీన్ని ఎట్లా మలుచుకోవాలో చూసుకుంటారు. అది మీ మీద ప్రయోగించవచ్చు, ఎదుటి వారి మీద ప్రయోగించవచ్చు. అందుకని చట్టాలు అవసరం లేదంటే సెక్షన్ 3 అనేది సరిగ్గా లేదు కనుక దాన్ని అటువంటి దాన్ని సవరించాలి. ఇప్పటికే మీరు అన్నట్టు నేను పొన్నం ప్రభాకర్ గారికి విజ్ఞప్తి చేసిన లిఖిత పూర్వకంగా కూడా ఇస్తాను. మా హుస్నాబాద్ ఎమ్మెల్యేనే కదా కనుక అది చేయొచ్చు. రెండోది ఏంటంటే, కొత్త చట్టాలు వస్తున్నప్పుడు ఇటువంటి చర్చ జరగడం మంచిది. నిజంగా మీరు అన్నట్టు సెలెక్ట్ కమిటీకి అప్పచెప్తే సెలెక్ట్ కమిటీ ద్వారా ఏం చేస్తారంటే, వాళ్ళు మీరు అన్నట్టు అందరి అభిప్రాయాలు తీసుకోవాలి, ప్రజా నోటిఫికేషన్ జారీ చేసి అక్కడి సూచనలు సలహాలు తీసుకోవాలి. తెలవదని కాదు, వాళ్ళు చేయొచ్చు. రెండోది ఏంటంటే, ఈ మధ్యన హేట్ స్పీచ్ లో 2 ఉన్నాయి. ఒకటేమో మతపరమైన ఉద్రిక్తతలు, రెండోది రాజకీయపరమైన ఉద్రిక్తతలు, మూడోది అన్నిటికంటే ముఖ్యమైనది ఏపీలో చూస్తున్నాం. సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి ఒక హోమ్ మినిస్టర్ పట్టుకొని చాట కాదు పొమ్మన్నాడు, అసలు నువ్వు పనికిరావు పొమ్మన్నాడు. నేను హోమ్ మినిస్టర్ తీసుకుంటా అన్నాడు. తప్పు కదా, ఒక దళిత మహిళ ఒక హోమ్ మినిస్టర్ కాబట్టి నేను హోమ్ మినిస్టర్ తీసుకుంటా అంటే ఇచ్చేది నువ్వు, తీసుకునేది నువ్వు కాదు, ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రి ఎవరుంటే వాళ్ళు దానే కూడా ముఖ్యమంత్రి మంత్రి పదవి ఇవ్వచ్చు. ఆ తర్వాత వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి శాఖలు కేటాయించవచ్చు. కనుక నేను తీసుకుంటా అనడం. ఆ తర్వాత నిన్నగాక మొన్న నేనే హోంమంత్రిని అయితే మీ అందరు భర్తం పట్టేవాడిని అన్నాడు. ఇది కరెక్ట్ కాదు కదా. ఒక మహిళా హోంమంత్రిగా ఉన్నప్పుడు సరిగ్గా చేయకపోతే సమిష్టి బాధ్యత. అంటే ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రుల స్థాయిలో ఇంతకుముందు మన విజయారాయణ గారు చెప్పినట్టు ముఖ్యమంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళని తంచుంటాను తిట్టుకోవడం వల్ల ఒకటి. రెండోది, ఆడవాళ్ళని బాగా అవమానించే పొజిషన్స్ కూడా చాలా వస్తున్నాయి. మగవాళ్ళను కూడా ఒక ఆయన తాడి చెట్టు అంతా, ఒక ఆయన లిల్లీ పుట్ట అంటాడు, చూస్తున్నాం. ఎవరో మనకు తెలుసుగా పేర్లు పెట్టేసి. కానీ ఇటువంటి అనడం వల్ల ఏమైందంటే, దానికంటే విమర్శ పదును కావాలంటే అస ఉంటే విమర్శ మంచిగానే ఉంటుంది, మంచి సాఫ్ట్ గా మాట్లాడిన విమర్శ చేరుతుంది, గుండె కొట్టానంటే చేస్తుంది. ఇంకోటి, ప్రశ్న తప్పైతే జవాబు తప్పు వస్తుంది అన్నది కాదు. ఎప్పుడు చెప్తుంటాను సామెత నేను. ఇప్పుడు మీ భార్యను మీరు కొడుతున్నారా మానేశారా, 2 ఆప్షన్స్, కొడుతున్నా మానేసినా, ఇంకేం చెప్పడానికి వీల్లేదంటే ప్రశ్నే తప్పు. కొడుతున్నా అంటే తప్పు, మానేసినా అంటే ఇంత ముందు కొట్టినట్టే అవుతుంది. ఇదే అంతే. ఏం చేస్తున్నారంటే ప్రశ్న తప్పు చేసి మనం సమాధానం తప్పు తీసుకుంటాం. ఎప్పుడు కూడా మన చర్చలో వెలుగు పుట్టాలి కానీ వేడి పుట్టదు. కానీ ఇప్పుడు వేడే పుడుతుంది, వేడి కాదు, కల్లోలాలు పుడుతున్నాయి. అందుకని ఇక్కడ ఏం చేయాల్సిందంటే, ఈ చట్టం అవసరమా అంటే అవసరమే. ఎంతవరకు అంటే సోషల్ మీడియాని కంట్రోల్ చేయడానికి పనికి వస్తుంది. అట్లాగే హేట్ స్పీచ్ లో 3 ఉంటాయి. ఒకటి మత విద్వేషాలు చూడదు, అట్లాగే వ్యక్తిగత వ్యక్తిత్వ హననాలు చేయొద్దు, బాడీ షేమింగ్ కూడా చేయొద్దు, చేయొచ్చు.
చేయొద్దు. ఎందుకంటే పాడిసేమో ఆయన ముక్కు బాగాలేదు, మూతి బాగాలేదు ఎందుకని చెప్పారు. అది వాళ్ళ పర్సనల్ గా కేసీఆర్ గారి ముక్కు గురించి పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకు ఆయన ముక్కు ఆయన విధానం మీద చర్చ. కేసీఆర్ తప్పుడు చాలా వెంటగట్టండి నేను ఆయన అధికారంలో ఉన్నప్పుడు. విజయనగరం గారి ద్వారా తెలుసు. కానీ నేనేమంటే అధికారంలో ఉన్నవాడి రాళ్ళు పడతాయి. ఎప్పుడు కూడా కాసే చెట్టుకు రాళ్ళు పడతాయి అధికారం. అధికార పార్టీ సమయం పాటించాలి. అందుకనే ఒక 2 ఉదాహరణలు చెప్పి ముగిస్తాను నేను. అతను నెహ్రూ గారట తన మీద తాను విమర్శ చేసుకునేవాడు. కమ్యూనిస్టులు ఉన్నా కూడా, ప్రతిపక్షంగా ఉన్నా కూడా తన మీద తన విమర్శలు రావాలని చెప్పి తానే విమర్శలు రాసుకునేవాడు కలం పేరుతో. అట్లా ఉండాలి ప్రజాస్వామ్యం అంటే అంటున్నాడు. అట్లాగే మనం చేసే పని సక్రమైంది అనుకున్నా కొన్నిసార్లు విద్వేషపూరితంగా ఎదుటివాడు స్పందిస్తాం. మన విజ్ఞత ఏం చేస్తుంది, వారి విజ్ఞత వదిలిపెడుతున్న వాళ్ళ అన్న మాటలకు అన్నాడు అనుకోండి, అంతకంటే చెప్తాను కొట్టేటి ఇంకోటి ఏం లేదంటున్నాడు. దుశ్శాలలో చెప్తాను కొట్టాలంటే ఎదుటివాడు అన్న మాట కంటే అదనంగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. వారి విజ్ఞతకు, వారి సంస్కారానికి వదిలిపెడుతున్నా అన్నాండి స్పష్టంగా ఇంకేం అవసరం లేదు. ప్రజలు కూడా గమనిస్తారు వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారో చూస్తుంటాం. కనుక ఈ ఒక హేట్ స్పీచ్ బిల్లులో నేను ఒక్కటి అభ్యంతరం ఏంటంటే సెక్షన్ 3 అనేది సామూహికంగా అందరి మీద పెట్టడం కరెక్ట్ కాదు. కరెక్టే సార్. ఇప్పుడు గ్రూప్ మీరు చెప్పిన విధంగా గ్రూప్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాధ్యులు అవుతారు కదా, అందుకని వాళ్ళ పర్మిషన్ లేకుండా. అందుకని అది తప్పు తీసేయాలంటున్నాను. అందుకనే సెక్షన్ 3లో ఈ వెసులుబాటు తీసుకోవాలి, తీసేయాలి. 20 పోతే రేపు గ్యారంటీ అందరి అభిప్రాయాలు చూసుకొని చేస్తారు కదా. పార్లమెంట్ లో అసెంబ్లీ బట్టి బిల్లు పాస్ కాదు కదా. హేట్ స్పీచ్ లో ఇంకోటి ఏంటంటే మీరు బాడీ షేమింగ్ కూడా బాగా దుర్మార్గంగా చేస్తున్నారు. అది మగవాళ్ళ విషయంలో కూడా నాడర్ విషయం. ఇప్పుడు కుటుంబ సభ్యులను అవమానించడం చూస్తున్నాం మనం. రాహుల్ గాంధీ పుట్టుక గురించి బీజేపీ నాయకుడు అస్సాం ముఖ్యమంత్రి మాట్లాడాడు, తప్పు కదా. లోకేష్ పుట్టుక గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు, తప్పు కదా. ఏమంటా అంటే ఇప్పుడు నిన్న మనం కూడా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ ఎట్లా పుట్టినవరా, ఇవన్నీ పుట్టినవరా, ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఏమన్నట్టు, ఒక తల్లి తండ్రికి పుట్టితే అని ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఏ కులంలో పుట్టాలి, ఏ మతంలో పుట్టాలి, ఏ ప్రాంతంలో పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఏ దేశంలో పుట్టాలి మన ఛాయిస్ లేదు. కులం మార్చుకోవడానికి వీలే లేదు, మతం మార్చుకోవడానికి వీలు. అంబేద్కర్ లాంటి వాడు ఏం చేసిండు, మతం మార్చుకునే వీలుంటే బౌద్ధ మతంలో పోయిండు, క్రిస్టియన్లకు ముస్లింలకు పోలే. స్పష్టంగా తెలుసు ఏదు భద్రతగా ఆలోచిస్తే ఒక మతం పోవాలనుకున్నాడు. కులం మార్చుకునే అవకాశం, పలానా కులం వాళ్ళందరూ దొంగలు పలానా చూసాక రాహుల్ గాంధీ గారు కూడా ఏం మాట్లాడింది గతంలో, మోడీలు అందరూ దొంగలు ఎందుకుంటారు, నేరస్తులు ఎందుకుంటారని, మన చౌకీదార్ చోర్ హాయ్ మాట్లాడితే ఏమైంది, కోర్టు పందిలించిందా లేదా. ఎప్పుడు కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి. ఇప్పుడు సమాజంలో చట్టాలు రావాలి, కొత్త చట్టాలు రావాల్సిన అవసరం ఉంది. సమాజాన్ని పెట్టి చట్టాలు రావడం అవసరమే, కానీ ఆ కొత్త చట్టాలు ఇంప్లిమెంట్ చేయడంలో కొంత అధికార పార్టీకి అనుకూలత ఎక్కువ ఉంటుంది. ఇంతకుముందు నర్సేగౌడ్ గారు మంచి మాట మాట్లాడింది, మేము శాశ్వతంగా అధికారంలో ఉంటాం అనుకోలేదు, ఖచ్చితంగా ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా మా మీద, ఇప్పుడు విజయార్య గారు అన్నారు మా మీద కూడా కేసు పెట్టవచ్చు రేపు పొద్దున, ఇది మాకు కూడా వస్తుంది కదా అని. ఎందుకంటే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమే కదా, రెండు చట్టం అయితే ఒకటే ఉంది కదా, చట్టం అందరికీ వర్తిస్తుంది కదా, అధికార పార్టీకి వర్తించదు కదా. కానీ సమానత్వం రాజేంద్ర ప్రసాద్ సినిమాలు అంటాడు, ఆడవాళ్ళు మగవాళ్ళు సమానులే కానీ మగవాళ్ళు కొంచెం ఎక్కువ సమానం అంటాడు. ఇక్కడ అట్లే ఉంటుంది. అంటే చట్టం అందరికీ సమానమే, చట్టం ముందు అందరూ సమానమే, కానీ అధికార పార్టీ కొంచెం ఎక్కువ సమానం అవుతుంది, అంటే ఎక్కువ అడ్వాంటేజ్ అవుతుంది. ఏ పార్టీ అధికారంలో ఉంటుంది, అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇంకే పార్టీ అయినా కావచ్చు. దాన్ని అధిగమించకుండా ఉండాలంటే పోలీసులు కూడా ఒక మాట ముగిస్తాను, పోలీసులు కూడా స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపించారు. చూపిస్తే ఏమైంది, రాజశేఖర రెడ్డి గారి హయాంలో బీబీ ఆచార్య శ్రీలకి జైలుకు పోయింది, మొన్న సునీల్ సంజయ్ మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాళ్ళు జైలుకు పోయింది, చూసినా కదా. అందుకని అధికారులు ఎప్పుడు కూడా పబ్లిక్ సర్వెంట్స్, వాళ్ళు సివిల్స్ ప్రిపేర్ అయ్యి సివిల్స్ రాసి కష్టపడొచ్చినాడు, వాళ్ళు ఈ అధికార పార్టీలకు లోబడి ఏది పడితే చేస్తే అన్ని పార్టీల రాజకీయాల్లో అన్ని పార్టీల అధికారులు ఉన్నప్పుడు వీళ్ళు మళ్ళీ వచ్చే కొత్త పార్టీ వచ్చినప్పుడు జైలుకు పోయింది కదా. అధికారులు కూడా సమయం పాటించాల్సి ఉంటుంది, కేసులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. కాకపోతే ఏంటంటే అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఏంటంటే శాంతి భద్రతలది అధికార పార్టీకి సంబంధం ఉంది, పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉంటారు. కనుక వాళ్ళని డీల్ చేసేటప్పుడు ఇది మనకు ఎదురు తిరిగితే ఎట్లా ఉంటుందని అధికార పార్టీ కొంచెం సమయంలో పాటించి మన చట్టం ముందు అందరి సమానం పోయమని చెప్తే బాగుంటది. కానీ ఎవరు చెప్పరు, ఏ రకంగా అధికార పార్టీ అడ్వాంటేజ్ తీసుకుంటుంది, ప్రతిపక్షం మీద కేసులు పెట్టేస్తుంది. అయితే రాజకీయంగా ఆరోపణలకు సమాధానం రాజకీయ సమాధానాలు ఉండాలి తప్ప కేసులతో సమాధానాలు చెప్తే ఇక రేపు పొద్దున ఎవ్వరు ఉండరు, అందరం జైల్లో పోతాం. ఓకే, రైట్. విద్యార్య క్షత్రి గారు మీరేం చెప్పదలుచుకోండి ఫైనల్గా? సార్ మీ వాయిస్ రావట్లేదు, మ్యూట్లో ఉంది సార్, మీ వాయిస్ రావట్లేదు. ఒక సెకండ్, సారీ చెప్పండి. వస్తుందండి, వస్తుంది. ఇప్పుడు వాస్తవం ఏంటంటే ఆయా పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన తర్వాత తన వర్గానికి మేలు చేసే ప్రయత్నమే చేస్తూ ఉన్నాయి. కానీ సరే నేను కూడా రాజకీయ నాయకుడు, నాకు పార్టీ ఉన్నది, అదంతా పక్కకి పెడదాం కొద్దిసేపటి.
అయితే ప్రజలకు రాజ్యాంగం మీద అవగాహన ఈ రోజు వరకు ఏ పార్టీ కల్పించలేదు. ఇది దురదృష్టం. భారత ప్రజలకు పట్టిన పీడ అంటారు. అయితే ఇక్కడ ఏంటి అంటే ప్రతి పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదలు నేర్పాల్సింది ఏంటి, మనం కుటుంబంలో మన పిల్లలకి ఏ విధంగా అయితే భాషను నేర్పుతామో, యాసను నేర్పుతామో, మంచి బుద్ధులు నేర్పుతామో, ఆ విధంగా ఈ రాజకీయ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగం భాష నేర్పాలి. ప్రతి పౌరుడికి రాజ్యాంగం భాష అలవాటు చేయాలి. అది చెయ్యట్లేదు. చేయనందుకే కదా ఇప్పుడు చట్టాలు కొత్త చట్టం తీసుకొస్తున్నాం అని అంటే కారణాలు ఏంటి అంటే పట్టు తప్పింది, సమాజం పట్టు తప్పింది. అంటే ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలనే ఒక ఆలోచన వచ్చి ఉంటది మేధావులకు, ఆ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మేధావులకు వచ్చి ఉంటది. కాబట్టి ఒక ప్రతిపాదన పెడదాము మరి అసెంబ్లీ ముందల అని వాళ్ళు అనుకోవడంలో తప్పులేదు. అయితే ఇక్కడ రాహుల్ గారు అన్నట్టు ప్లెబిసైడ్ నిర్వహించండి, ప్రజల ముందు పెట్టండి, దాన్ని ప్రజల ముందు పెట్టండి. అయ్యా మేము ఇట్లా అనుకుంటున్నాము, పట్టు తప్పింది, మరి అది అందరి బాధ్యత, ప్రజల బాధ్యత, ప్రభుత్వం బాధ్యత, అన్ని పార్టీల బాధ్యత, అన్ని వర్గాల బాధ్యత, అన్ని కులాల బాధ్యత, అన్ని మతాల బాధ్యత. కాబట్టి మరి మనందరము ఒక మంచి చట్టాన్ని తెచ్చుకొని దాన్ని ఎవరి కోసము చుట్టం కాకుండా చేసుకుంటూ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా వివక్షత లేకుండా, అంటే కుల వివక్షత, మత వివక్షత, వర్గ వివక్షత, తర్వాత ప్రాంతీయ వివక్షత లేకుండా మరి మనందరం కూడా మంచి విధి విధానంతో నడుస్తామని చెప్పి సైడ్ పెట్టండి, ప్రజలకు చెప్పండి, అవగాహన కల్పియండి. ఈ అవగాహన లోపమే ఈ రోజు ఎన్ని పరిస్థితులకు, ఎన్ని సమస్యలకు కారణం ఏంటంటే రాజ్యాంగ అవగాహన లోపం. కాబట్టి మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే రాజ్యాంగం గురించి ప్రచారం చేయాల్సిన బాధ్యత అన్ని పార్టీలు తీసుకోవాలి. అన్ని పార్టీల అధిష్టానాలు ఏం చూసుకోవాలి అని అంటే ప్రజలు ఎంత జ్ఞానవంతులైతే అలాంటి ప్రభుత్వాలు, మంచి ప్రభుత్వాలు వస్తాయనే ఆలోచన ఉండాలి. కానీ ప్రజలకు రాజ్యాంగం గురించి తెలిస్తే, చట్టాల గురించి తెలిస్తే ఇక మేము ఆగమైపోతాము, మాకు ఓట్లు వేయరు, వాళ్ళే లీడర్లుగా ప్రవర్తిస్తారనే ఒక చెడు ఆలోచన, మరి నెగటివ్ థింకింగ్ తోటి ఉండడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు చట్టాన్ని మేము స్వాగతిస్తూనే మరి వెబ్సైట్ నిర్వహించి అది అవసరమా కాదా అనేది ప్రజల వద్దకు తీసుకెళ్లి చేయాలని చెప్పి, అలాగే ఏదైతే సెలెక్ట్ కమిటీ ఉందో సెలెక్ట్ కమిటీ నిర్ణయం తీస్తుంది. ప్రజలకు మేలు ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా చట్టాలు తెచ్చేది అది చట్టం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం అయితే పార్టీ ఏర్పాటు చేస్తుందో ఆ పార్టీ వర్గపోరుల బాగా వాళ్ళకి మేలు చేస్తూ తక్కిన వాళ్ళందరినీ కూడా ఆగం చేసే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా బంధుప్రీతి ఉండకూడదు. అలాగే ఏదైతే మనము ఇంతకుముందు అందరూ పెద్దలు మాట్లాడిన ఆశ్రిత పక్షపాతం ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది, ప్రభుత్వం మీద ఉన్నదని తెలియజేస్తాం. రైట్. రాహుల్ గారు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? ఇವರು ప్రజాస్వామ్య దేశము, మన భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా మనం కనుక గమనిస్తే ఏం చెప్తున్నారంటే ప్రజలు రాజకీయం చేయాలి, ప్రభుత్వాలను ఎన్నుకోవాలి, రాజకీయ పార్టీలను ఎన్నుకోవాలి, ఎన్నుకున్న ప్రభుత్వాలు అందులో పనిచేసే ప్రజాప్రతినిధులు పని చేయాలి. కాబట్టి వాళ్ళు సక్రమంగా పనిచేయనప్పుడు ప్రశ్నించే గొంతుగా ప్రతి ఒక్కరం కావాలి. ఇట్ బికాస్ వీఆర్ ఇన్ ఎ డెమోక్రటిక్ కంట్రీ, అది కరెక్ట్. కాకపోతే చట్టాలు తీసుకురాక మంచిదే, కానీ కరెక్ట్ అయిన వాళ్ళ పైన చర్య తీసుకోండి. చట్టం వచ్చింది కదా అని ప్రశ్నించే గొంతుకని తొక్కుతామంటే మాత్రం సహించేది మాత్రం ఉండదు. రైట్. నర్సయ్య గౌడ్ గారు మీరు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే దీని మీద విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి, దీనికి సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా? సార్, ఇది డ్రాఫ్ట్ బిల్లు కాబట్టి ఇలాంటి డిస్కషన్స్, డిబేట్స్, విమర్శలు, అభిప్రాయ భేదాలు ఇవన్నీ రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అవే తేట తెల్లగా చేస్తే కదా ఏముండాలి ఏముండొద్దు అనేది, ఇది రావాలన్నా వద్దా అనేది నిర్ణయించడానికి ఇది అవసరం కూడా. నేను కూడా రాహుల్ గారిని కానీ మన ఆర్య గారిని కానీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ వర్షన్, మీ అభిప్రాయం, మీరు ప్లీజ్ గో త్రూ ద డ్రాఫ్ట్ బిల్, దెన్ యూ ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్, యూ సెండ్ ఇట్ టు మిస్టర్ పొన్నం ప్రభాకర్, సో దట్ వీ కెన్ హ్యావ్ ఏ కాంప్రహెన్సివ్ యాక్ట్. కాబట్టి నేను ఏమంటున్నా, దయచేసి మీరు అంటే ఎస్టేట్ కాకుండా మీరు పంపించండి. ఏదో ఒకటి ఉంటుంది కదా మీకు దగ్గర, మీకు తెలియని ఏముంది, ఎవరిని అడిగినా ఇస్తారు నెంబర్ కూడా, కావాలంటే పోయి కలిసినా దానివల్ల ఉపయోగం ఉంటుంది అంటున్నాను. నేను అనేది ఏంటంటే మాకు ఒక విషయం స్పష్టంగా తెలుసు సార్, మేము ఒక కత్తిని తయారు చేస్తున్నాం, అది ఎవరినైనా కట్ చేస్తుంది, ఈ విషయం మాకు కూడా తెలుసు. కాబట్టి
అది ప్రజా సంక్షేమం కొరకు అన్రెస్ట్ లేకుండా కమ్యూనల్ హార్మోనీ ఉండేటట్టుగా సోషల్ మీడియా కంట్రోల్ ఉండేటట్టుగా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా నెక్స్ట్ జనరేషన్ మంచి దారిలో నడిచేటట్టుగా ఉండే దాన్ని తయారు చేద్దామని సెలెక్ట్ కమిటీ పంపినాం. రైట్. కాబట్టి మీకు ఎవరికి ఏ ఆలోచన వచ్చినా విమర్శలు వచ్చినా అవన్నీ పంపించండి, పంపిస్తేనే బాగుంటుందని మాత్రం నేను కోరుకుంటున్నా. మేము మాత్రం ఖచ్చితంగా పొలిటికల్ గా టార్గెట్ చేయడానికి ఇది కాదు అని మాత్రం క్లియర్ కట్ గా చెప్పదలుచుకున్నా. రైట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి రామ్మోహన్ రావు గారికి, అలాగే నర్సయ్య గౌడ్ గారికి, రాహుల్ గారికి, విజయార్య క్షత్రియ గారికి ధన్యవాదాలండి. మీడియా డిబేట్లో పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ. రైట్, ఇది ఇవాల్టి మీడియా డిబేట్ అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.